యూఎస్ యూకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైన్ పడుతుందా? ఎవరైతే ఇండియా వదిలేసి వేరే కంట్రీలో ఎన్ఆర్ఐ స్టేటస్ పొందుతారో వాళ్ళందరికీ ఈ పెనాల్టీ పడుతుంది. అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్పు. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక్కడు యూఎస్ వెళ్ళాడు. కానీ యూఎస్ వెళ్ళిన తర్వాత ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ని క్లోజ్ చేయకుండా ఆ బ్యాంక్ అకౌంట్ లో ఒక 40-50,000 ఏదో రూపీస్ అలాగే సేవ్ చేసి పెట్టుకున్నాడు. కానీ ఫేమా రూల్స్ ప్రకారం అది ఇల్లీగల్. సో అందుకని 50,000 ఏదైతే బ్యాలెన్స్ ఇండియన్ అకౌంట్ లో ఉందో దానికి 3 times ఎక్కువ అంటే 1.5 lakh రూపీస్ పెనాల్టీ వేశారు. మన డబ్బులు మన అకౌంట్ లో ఉంటే కూడా ప్రాబ్లం ఏంటి? రూల్స్ ప్రకారము ఒక్కసారి ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిన తర్వాత మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ని క్లోజ్ చేసేయాలి. లేదు అని అంటే దాన్నే ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ అకౌంట్ గా చేంజ్ చేసుకోవాలి. ఎంత ఫైన్ పడుతుంది అసలు? మన సేవింగ్స్ అకౌంట్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో దానికి ఆల్మోస్ట్ 3 times వరకు ఛార్జెస్ పడతాయి. అండ్ ఒక్కసారి మనకి నోటీస్ ఎప్పుడైతే వస్తుందో మనం ఈ ఛార్జెస్ పే చేసేంత వరకు ఎవ్రీ డే 5,000 రూపీస్ కూడా పడుతుంది పెనాల్టీ. సరే నీ ఇంకొకటి చెప్పు, ఈ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఐ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఆర్ఓ అకౌంట్ ఏమో మనం బయట ఉన్నాము కానీ ఇండియాలో మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంది దాన్ని ఇండియాలోనే మళ్ళీ యూజ్ చేసుకోవాలి అని అంటే ఎన్ఆర్ఓ అకౌంట్. కానీ అలా కాకుండా నేను యూఎస్లో ఉన్నాను, నేను ఇండియాకి డబ్బులు పంపించాలి లేకపోతే ఇండియా నుంచి యూఎస్కి డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అని అంటే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ యూజ్ అవుతుంది. ఫారిన్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఫైన్ పడకుండా హెల్ప్ చేయండి.